పెళ్లి చేసుకుని నేను ఆనందంగా ఉండాలి, నేను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనుకునే ప్రతి ఒక్క ఆడది ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. కొత్తగా పెళ్లి చేయించి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా అంటే మేమంత కట్నం ఎందుకు ఇస్తాము, మేము ఎందుకు ఇవ్వాలంత కట్నం అంటారు. అమ్మాయిలు కూడా ఎట్లా అంటే మా వాళ్ళంత కట్నం ఇయ్యలేరు, అసలు కట్నం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు అది అంటారు. కట్నం అంటే గుద్దల గుణపం తింటా. అది కట్నం ఎందుకు అవుతుంది? నువ్వు మొగో నువ్వైతే మీ ఇంట్లో మీకు స్థానం ఇయ్యరా, ల్యాండ్ సగం రాసిడా, నువ్వు ఆడదాని కాబట్టి ఒక 10% నువ్వు అట్లా పైసలు ఇచ్చేస్తారు. అన్న అప్పు తెచ్చి మరి పెళ్లి చేపిస్తారు కదా అన్న అంటే వెనక ఆస్తులు ఉండవా, పెద్ద పెద్ద ఇల్లు లేవా, మీకు ఆస్తులు ఉన్నాయి కదా బై. ఒక ఆడదానికి ఒక మొగోనికి ఎంత అయితే ఇంట్లో హక్కు ఉంటుందో ఒక ఆడదానికి కూడా అంతే హక్కు ఉంటుంది. మీ హక్కు మీరు ఒక 10% మాత్రమే తీసుకోబోతురు, అది మీకు అర్థమైతలేదు. అరే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క అమ్మాయికి మీకు ఎంత వీలైతే అంత మీ ఇంట్లో కొట్లాడి మరి అంత పైసలు తీసుకొని పోరు. ఎందుకంటే నీ మొగుడు నీ పిల్లలు మీరు హ్యాపీగా ఉండాలని. మీరు ఎందుకు ఏదో ఆనికే ఇచ్చేస్తున్నందుకు ఎందుకు ఫీల్ అవుతారు? మీ హక్కు మీరు తీసుకొని పోతురు, అది మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఇబ్బంది పెడతలేరు. ఇంకోసారి కట్నం అంటే గుద్దల గుణపం దింపురు. అది కట్నం కాదు, మీ హక్కు, మీ పైసలు మీరు తీసుకోబోతురు అంతే.